వేంపల్లి పంచాయతీలో ఈరోజు తాలూక్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి మేల శ్రీనివాసులు వీళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టరు, వీళ్ళకు స్టోర్ కూడా ఉంది. వీళ్ళు వేంపల్లికి పాత మనుషులు. ఇష్యూ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి కంప్లైంట్గా పరిగణలో తీసుకోవాలా, కంప్లైంట్కి ఏమైనా ఎవరి మీద కంప్లైంట్ వాళ్ళు పిలిపించి విచారించి దానిపైన ఏ వాస్తవాలపైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుండా నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకు ఏదంటే దుర్భాషలాడడం, బూట్ కాల్తో తన్నడం, ఇదంతా ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు చేసి నేను పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ఇది ఎవరు పెత్తందారుల కోసం కాదు. ఇది ఈరోజు ఒక గ్రామంలో పండుగ జరుగుతోంది, దౌర్జన్యంగా పోయి అక్కడ కొట్టి ఈ వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న టౌన్కి ప్రశాంతమైన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇవంతగా చేయడం, తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్ తీసుకువెళ్తాం. ఆ ఆఫీసర్ ఎవరైతే పని ఈ విధంగా చేశారో ఇప్పుడు ఎస్పీ గారు కూడా లెటర్ ఇవ్వడం, ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు జిల్లా అధికారి గారి నోటీస్ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎస్పీ గారు మంచి మనిషి, ఆయన నోటీస్కి ఇచ్చాము. ఇదే కాకుండా కళా వెంకట్రావు అనే మనిషి పైన, సిఐ పైన చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. ఉన్న పార్టీ నాయకులు అందరూ చేస్తున్నారు, మండలంలో ఉండే నాయకులందరూ ఇతని ప్రవర్తన బాగలేదు, ఇతని మాట తీరు బాగలేదు, ఇతను ఏదైతే డబ్బు మనిషి, డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇది కూడా ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా సస్పెండ్ చేసేదానికి నేను ప్రభుత్వానికి చేస్తాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఒకవేళ శ్రీనివాసులు తప్పు చేసింటే స్టేషన్ పిలిపించి మాట్లాడిండాల్సింది. ఊరు మధ్యలో పండుగ జరుగుతుంది, ఊరంతా మనుషులు ఉంటారు, వాళ్ళందరి ముందర బూట్ కాలుతో తినడం ఏమిది? ఎవరిచ్చారు మీకు అధికారం ఇది? సో ఇది ఎక్కడ కూడా కానీ మా దగ్గర స్థానం లేదు. తప్పకుండా నేను శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏ కష్టం వస్తే నా బాధ్యత, తక్షణం దానికి నేను తెలుసుకోవాలి. దానిపైన ఏ తప్పు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుని అదే దీంతో రీతిలో ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పెట్టాము. తప్పకుండా ఎస్పీ గారు, డిఐజీ గారు లీవ్లో ఉండి నేను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాను. బట్ మేము పార్టీ ఆఫీస్కి తక్షణం పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి లొకేషన్ నోటీస్ పెట్టి అతని పైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అతను చేసిన అవమానం దానికి న్యాయం చేస్తామని చెప్పి సైన్యంగా తెలియజేస్తాం.